తన రెక్కల చాటున బదలుపరిచాడు. ఆ కఠినమైన బాధలు, కఠోరమైన పరిస్థితుల నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? బ్రతికించగలడు. దేవునికి స్తోత్రం. 138 అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. 138 7వ వచనములో అక్కడ కీర్తనకారుడు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి సాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆ మాట చూస్తే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను ఏం చేశావు? చూసారండి, ఆపదలండి, ప్రమాదాలండి, భయంకరమైన పరిస్థితులండి మన జీవితంలో ఎదురవుతున్నప్పుడంట ఆయన బ్రతికిస్తున్నాడంట. నా శత్రువుల కోపము నుండి నీవు నన్ను రక్షించుటకై నీ చెయ్యి సాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను. దేవునికి స్తోత్రం. నీ కుడి చెయ్యి నన్ను రక్షిస్తుంది. నిజమే, ఈ సంవత్సరములో మన జీవితంలో ఎంతమంది శత్రువులు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మన జీవితంలో ఎలాంటి కోప ఆగ్రహం వలన ఉద్రేకం వలన మన మీద నిందలు అవమానాలు చేసినప్పటికీ కూడా తన కుడి చేయి సాపి కుడి చేయి హస్తాన్ని ఉంచి మన జీవితాలలో దేవుడు కార్యము చేయగలడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆ దేవునికి మనం ఏమి ఇవ్వగలమండి? దేవుని వాక్యము చలవిస్తుంది. ఆ రీతిగా నీ నా జీవితంలో కార్యము చేయగలిగినటువంటి వాడు. అందుకని అంటాడు, ఇంకో మాట మనం చూద్దాం. 41వ కీర్తన 2వ వచనములో కూడా భక్తుడు చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడు? 41 2వ వచనములో యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. దేవునికి స్తోత్రం. చూసారా? ఆ మాట చూసినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వారి శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. శత్రువున్నాడా? అపవాది ఉన్నాడా? అలాంటి పరిస్థితుల్లో జనవరి నెల మొదలుకొని డిసెంబర్ నెల వరకంట దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచాడు. అందుకని నిజంగా ఒక రకం చూస్తే ఈ కూడిక దేవునికి స్తోత్రం. మన సంఘంలో ఒక ఆవిడ ఫోన్ చేసింది, అయ్యారు ఫోన్లో ప్రార్థన చేయండి, ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నామనంటే, అదేంటి అయ్యారు ఇవాళ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది కదా, ఇవ్వాలన్నా మీరు ఇంటికాడు ఉన్నారు అనుకున్నాను. అంతే, ఇవ్వాలన్నా ఇంటికాడు ఉన్నారు అనుకున్నాను అన్నటువంటి విషయాన్ని ఆమె జ్ఞాపకం చేస్తుంది. అన్నప్పుడు నేను అన్నాను, ఏమన్నాను అంటే, లేదమ్మా ప్రార్థన ఉందన్నప్పుడు రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది కదా అంటుంది. నిజంగా దేవుడు మనలను ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. ఆ దేవునికి మనం ఏమి ఇవ్వగలమండి? నిజంగా బ్రతికించే దేవుడు, బలపరిచే దేవుడు, కాపాడే దేవుడు, శత్రువు యొక్క ఇచ్చలకు అప్పగించుకుంటా శత్రు చేతిలో పడకుండా దేవుడు నిన్ను నన్ను మనం ఏం చేశాడంటే సురక్షితంగా కాపాడిన దేవాది దేవునికి మనము ఎలా చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. రేపు ఖాళీ కదా వీలు పడుతున్నప్పుడు నాకు ఒకటి ఆలోచన వచ్చింది, రైట్? ఎందుకంటే ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఖాళీ గనుక నైట్ టైము ఏమైనా ఒక గంట ప్రార్థన కలిగి ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు. ఇంకో మాట మనం చూద్దాం. అక్కడ మనం చూసినప్పుడు జ్ఞాపకము చేస్తున్న మాట అంటున్నాడు. 37వ అధ్యాయము కీర్తన 37వ అధ్యాయములో 28వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. దేవునికి స్తోత్రం. యెహోవా న్యాయమును ప్రేమించువాడంట, ఆయన తన భక్తులను విడవడు. స్తోత్రం చెప్తారా? తన భక్తులను ఏం చేయడు? విడువాడు.
ఇందాకే చదివి కఠినమైన బాధగా, కఠినమైన పరిస్థితిగా, ఆపద కాలాలు మన జీవితాలలో ఉన్నప్పటికీ కూడా యెహోవా తన భక్తులను, తన బిడ్డలను విడవడు, ఎడబాయడు, ఎన్నటికి వారిని కాపాడేవాడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం, అటువంటి ప్రభుని మనం కలిగి ఉన్నాం. మన జీవితాలలో ఒకటి మనం గమనించాలి ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యము ఎలాగున జ్ఞాపకము చేస్తుంది. ఆయన మన పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని నిజంగా ఆ ప్రభుకి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడుతున్నాడు. దేని నుండి కాపాడుతున్నాడు? వేటి నుండి కాపాడుతున్నాడు? 121వ కీర్తన మనం చూస్తే 8వ వచనం మనందరికీ తెలిసిన వాక్యమే కదా. ఏమంటున్నాడు? 121:8వ వచనములో ఆ మాట మనం చూసినప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట అంటున్నాడు, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ మాట మనం చూసినప్పుడు మన జీవితాలలో దేవుడు ఏం చేస్తున్నట్టే, నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడును. నీ ప్రయాణములో జనవరి నెల మొదలుకొని డిసెంబర్ నెల వరకు కూడా మన ప్రయాణాలు కొన్ని సందర్భాలుగా అర్ధరాత్రులు, కొన్ని సందర్భాలుగా భయంకరమైన పరిస్థితులు, వర్షములోను, వివిధమైన ప్రయాణాలు కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? కాపాడుతాడు. దేవుని స్తోత్రం. కొన్ని పరిస్థితులు, హెల్త్ పరిస్థితులు చూడండి, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో మన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. తన బిడ్డలైనటువంటి వారిని, తన సొత్తైనటువంటి వారిని ఆయన కాపాడుతున్నాడు. నిన్ను నన్ను కాపాడినట్టుగా ఇతరులను కూడా దేవుడు కాపాడుతున్నాడు. కానీ వాళ్ళు తిరిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నారు. మన పక్కింటి వాళ్ళు కాపాడబడడం లేదా, ఎదురింటి వారికి దేవుడికి చేస్తలేదా, కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయలేకపోతున్నారు. మనం తెలుసుకున్నాము గనుక దేవునికి కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన మేలండి. నిజంగా మనకు తెలిసిన వాళ్ళు ఎందరో మహానుభావులైనటువంటి వారు లేకపోయారు ఈ సంవత్సరములు. నిజంగా ఈ రోజున మనం ఉన్నందుకు దేవుని కంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం.